ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఒక కొడుకు, ఒక కూతురు సపోజ్ ఉన్నారనుకోండి. ఇద్దరిని ఒకే పద్ధతిలో పెంచుతారు వాళ్ళ పేరెంట్స్. కానీ ఇద్దరు పిల్లల మెంటాలిటీస్‌లో డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు ఒకేలా ఆలోచించరు, ఒకేలా ప్రవర్తించరు. ఇది చూసే వాళ్ళకేమనిపిస్తుందంటే కూతుర్ని చాలా పద్ధతిగా పెంచారు, కొడుకుని సరిగ్గా పెంచలేకపోయారు అని అనుకుంటారు. కానీ అది ఫ్యాక్ట్ కాదు. DNA అనేది ఒకటి ఉంటుందని మనం మర్చిపోకూడదు. పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల పెంపకం మీద మాత్రమే కాదు, DNA పైన కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లలకి తల్లి తరఫున లేదా తండ్రి తరఫున వాళ్ళ పోలికలు అనకూడదు కానీ జబ్బులు ఎలా అయితే వస్తాయో వాళ్ళ ప్రవర్తన ఆలోచించే విధానం కూడా అలాగే DNAలో వచ్చేస్తుందన్నమాట. ఇందుకేనేమో మన పూర్వీకులు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి అనేవారు. మీరేమంటారు ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా? రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.